వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. కామెడీ కింగ్ అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కుతో రాబోతున్నారు. మళ్ళీ అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చిలుక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలుక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే మూవీ మేకర్స్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఐ థింక్ 1 year అయిపోయింది టోటల్గా. ఈ లవ్ యూ టూ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి 1 year అయిపోయింది ఆల్మోస్ట్. రావణాసుర తర్వాత ఇది రిలీజ్ అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం. ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ పేరు సిద్ధి. సో మీరు చిట్టి చిట్టి పిలుస్తున్నారు, కానీ సిద్ధి సిద్ధి కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రాజీవ్ గారు, మీతో స్టార్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్ ఆఫ్ చిలక. అండ్ మల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రవి గారు, సూర్య గారు అండ్ చోట ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ making this something that we are going to experience and love. At least I am. I know that you will too, but we are going to wait till you watch it. Thank you so much. Thank you. హాయ్ అందరికి నేను శ్రేష్ఠ. ఇప్పుడు మీరు సమ్మర్ సీజన్ లో ఐస్ క్రీమ్ తింటే మీకు ఎట్లా హ్యాపీ అవుతారో, ఇప్పుడు మే 3కి ఆ ఒక్కటి అడగు సినిమా చూస్తే మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారు. మీరందరూ థియేటర్కి వెళ్ళాలి, మీరందరూ హ్యాపీ కూడా అవుతారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మా బాబాయ్ నాని. సో తను ఎప్పుడు పిలిచినా తను థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్. అండ్ అంటే తనకు థ్యాంక్ యూ చెప్పినా కూడా తను ఇట్స్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ అగైన్. అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. రవి గారు మాటలు, మల్లి గారు డైరెక్షన్, సూర్య గారు కెమెరా వర్క్, చోటా గారు ఎడిటింగ్, అక్షిత గారు, అందరు ఎవ్రీవన్, భరత్ గారు, రాజీవ్ గారు, వీళ్ళందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక 24 క్రాఫ్ట్స్ బాగా చేసిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నాను. సో డెఫినెట్ గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాను. ఈ థియేటర్కి రావడం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడే ఇంతకు ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి టీం గురించి, ట్రైలర్ గురించి కూడా ఐ వాంట్ షేర్ సంథింగ్. నాకు సాధారణంగా నరేష్ నన్ను ఎప్పుడు ఇలాంటి ఒకదానికి ఎప్పుడు అడగడు జనరల్గా. అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తనకి మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది. అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో. డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను. హీరో నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కుమార్ రాజ్ భత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ చెప్తూ మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి, అసలు సినిమాతో ఎక్స్పీరియన్స్ లేనివాడికి కథ చెప్పిన తర్వాత మీరు నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే చేశారంటే కంబ్యాక్ మూవీ నిజంగా చాలా థ్యాంక్స్. లేదండి, అంటే మీరు ద వే యూ రోట్ ద స్క్రిప్ట్ కానీ, ఎలా తీద్దాం అనుకుంటున్నారని చూపించిన విధానం కానీ, సో ఐ థాట్
యుల్ డూ జస్టిస్. అండ్ నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ అంటే మీరు రాసిన కథ మీరే, ఐ థింక్ యుల్ డూ బెటర్ జస్టిస్ అనే ఫీలింగ్ ఉండేది. అండ్ యూ హెవ్ డన్ జస్టిస్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ, నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ సార్. మూర్తి గారు, మీరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు Jan 25th అని వేశారు. మీరే కావాలని డిలే చేసి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు హైప్ కోసం అని చెప్పి డేట్ మార్చారని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకుంటే బాగుంటుంది సార్. అదే అనుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. నేను January 25 డేట్ వేసినప్పుడు నాకు తెలియలేదు ఇంత లోతు ఉంటుంది. సో మీ బర్త్డే కాబట్టి అకేషనల్గా ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసి ఆ డేట్ వేసాము. ప్లాన్ పర్ఫెక్ట్గానే వెళ్ళింది. కాకపోతే కాల్ షీట్స్ కాంబినేషన్ మీకు తెలుసు కదా, జిషు సేన్గుప్తా, సచిన్ కేడేకర్ వాళ్ళ కాంబినేషన్ సీన్స్. అండ్ మీరు కూడా సుందరకాండ్ అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్. నేను టైటిల్ చెప్పేచ్చు కదా. సో మీరు ఆ బిజీలో ఉన్నారు. కొన్ని డేట్స్ హీరో కాంబినేషన్ డేట్స్ వల్ల డిలే అయింది. సో సీజీ, మ్యూజిక్, సో ఇవన్నీ కొంచెం టెక్నికల్గా ఇతరత్ర అనే కారణాల వల్ల డిలే అయింది. బట్ మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా మూర్తి తెలివిగా కావాలని April 25కి తెచ్చాడు, January 25 అయిపోయినా అనుకుంటే ఐఎమ్ హ్యాపీ. అలా నమ్మండి అందరూ ప్లీజ్. అసలు ఈ సినిమాకి ప్రతినిధి 2 అనే టైటిల్ ఎందుకు పెట్టాలంటున్నారు? ఇంకేదే అంటే టైటిల్ ఒకటి ప్లస్ అసలు ఈ జానరే తీయాల్సిన అవసరం ఏంటి? ఇంకే జానర్ అయినా తీసుకుండొచ్చు కదా. అంటే నేను 30 years నేను జర్నలిజంలో ఉన్నాను సార్. సో జర్నలిజం ద్వారా సర్వీస్ త్రూ జర్నలిజం అంటే సొసైటీకి జర్నలిజం ద్వారా కూడా ఏదైనా చేయొచ్చు అనే నాకున్న ఎక్స్పీరియన్స్లు ఇతరుల నుంచి నేను చూసినవి. సో సమాజంలో జర్నలిస్ట్ రోల్ ఎంత కీలకమైన రోల్ అనే దాని స్టోరీ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ అనగానే పాలిటిక్స్ చుట్టుపక్కల ఉండి తీరుతాయి. సో మామూలు కల్చరల్ రిపోర్టరు, ఫిలిం రిపోర్టరు, స్పోర్ట్స్ రిపోర్టరు, స్పెషలైజేషన్ రిపోర్టర్ అయితే ఓకే, ఆ ఫీల్డ్స్ ఉంటాయి. బట్ జనరల్గా ఉండే జర్నలిస్ట్కి చుట్టూ ఉండేది రాజకీయాలే కాబట్టి స్క్రిప్ట్ అలా ఉంది, పొలిటికల్ థ్రిల్లర్. సో అనుకోకుండా ప్రతినిధి 1లో కూడా జర్నలిస్టే. అనుకోకుండా ప్రతినిధి 1లో సీఎంని క్వశ్చన్ చేస్తాడు జర్నలిస్ట్. అంటే సీఎం కిడ్నాప్ చేసి సొసైటీని క్వశ్చన్ చేస్తాడు, సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ అనుకోకుండానే వచ్చాయి. ఇప్పుడు April 25 కూడా అనుకోకుండా వచ్చింది. ప్రతినిధి 1 10 ఏళ్ల క్రితం మీ సినిమా April 25 రిలీజ్ అయింది. సో వేరే టైటిల్ అనుకున్నప్పుడు స్క్రిప్ట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. 2-3 months మనం కంటిన్యూస్ డిస్కస్ చేసాం, నేరుగా వచ్చి కూర్చుని లేదా ఫోన్లో, వాట్సాప్లో. సో అప్పుడు మీ నుంచి కూడా వచ్చిన థాట్ ఇది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కొత్త టైటిల్ పెడితే మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయడానికి దాని టేక్ ఆఫ్కి టైం పడుతుంది, సేమ్ జానర్ అని ఎస్టాబ్లిష్ అవుతుందని అన్నారు. కాబట్టి ప్రతినిధి 1, ప్రతినిధి 2 తీసుకున్నాం అంతే. ఇప్పుడు ప్రతినిధి 1లో తీసుకుంటే ఎలిమెంట్స్ లైక్ డిమానిటైజేషన్, చిల్లర గురించి, ఇలా సిస్టమ్ని, సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయండి. ఇప్పుడు అలాంటివి ప్రతినిధి 2లో వాట్ ఎలిమెంట్స్ విల్ బి ద హైలైట్ అనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు ప్రతినిధి 1లో డిమానిటైజేషన్ గురించి సార్, మోదీ గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేయడానికంటే చాలా ఏళ్ల ముందే ఆ ఐడియా మీది. ప్రతినిధి 1 రైటర్, డైరెక్టర్ అండ్ సో ఎవరు ఊహకు కూడా రాలేదు. కరెన్సీ నోట్లు మొత్తం మార్చేయాలి, మార్చేస్తే దొంగ నోట్లు ముద్రణ ఆగుతుంది, తగ్గుతుంది, కనీసం మళ్ళీ కొత్తగా ముద్రించడానికి టైం పడుతుంది. అవన్నీ అప్పుడు ఆ సినిమాలోనే మీరు చెప్పారు, మీ ద్వారా చెప్పించారు. సో ఊహించలేదు ఎవరు, కానీ సొసైటీలో జరిగింది ఒక 7-8 ఏళ్ళ తర్వాత. సో ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఎక్కడో సీడ్ పడింది, ఐడియా పడుతుంది. సో ప్రతినిధి 2లో కూడా ప్రతినిధి 1లో అతని సిస్టమ్ బయట ఉండి సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు. ప్రతినిధి 2లో సిస్టంలో ఉండి సిస్టమ్ని క్వశ్చన్ చేయడం కాదు, సిస్టమ్ని క్లీన్ చేస్తాడు. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో కూడా. సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు ఉంటుంది, దాని ఇంటెన్సిటీ ఏంటి అనేది ఆడియన్స్ని బట్టి ఉంటుంది, తీసుకునే విధానం బట్టి ఉంటుంది. జనరల్గా మీరు బేసిక్గా సిస్టంలో కానీ యుల్ క్వశ్చన్ త్రూ మీడియా. సో హౌ డిఫరెంట్ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ ఉంది కానీ ఇప్పుడు డైరెక్ట్గా రియల్ సిస్టంలో ఉండి మీరు క్వశ్చన్ చేశారు చాలా ఎలిమెంట్స్ గురించి, ఒక సిస్టంలో జరుగుతున్న రాంగ్ డూయింగ్స్ కానీ సిస్టంలో ఎవ్రీడే సినారియోస్లో. ఐ థింక్ అంటే బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ వెరీ గుడ్ ఫ్యామిలీ మీ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు నన్ను తిట్టుకోకూడదని నేను ఆ ఎలిమెంట్ కూడా టచ్ చేశాను.
నా బేస్ అదేం లేదండి. అది కూడా ఉంటుంది. ఐ ట్రై డిఫరెంట్ జానర్. చాలా అంటే చేశారు మీరు, అసురా చేశారు, ప్రతినిధి సో చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే అండి. ఆఫ్టర్ సుందరాకాండ ఇంకో ఫిలిం ఒకటి పీరియడ్ డ్రామా చేస్తున్నాం Great. వర్ధన్ అనే డైరెక్టర్తో. మ్మ్. సో ఈవెన్ దట్ అది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ మల్టిపుల్ జానర్స్ అండి. ఒక పర్టికులర్ ఇది జానర్ అనేది అయితే ఏం ఫిక్స్ అవ్వలేదండి. కథ బాగుంటే చేస్తాను. Yeah, true. అంటే మీకున్న టైటిలే అది కదా, స్క్రిప్ట్ మాస్టర్ అని. మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటారని. గాడ్స్ గ్రేస్ మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. సార్ మీ జర్నీ గ్యాప్ లేకుండా 2 ఏళ్ళు అనుకున్నారు, కరోనా వచ్చింది కాబట్టి ఎక్స్టెండ్ అయింది అన్నారు. గ్యాప్ లేకుండా కంటిన్యూస్ సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తాయని అనుకున్నాను, ఎందుకంటే మీ లైన్ అప్ అలా ఉన్నాయి. 2 ఫిల్మ్స్ అయితే కన్ఫర్మ్ అండి, అంటే ఇక్కడి నుంచే. బట్ వాంట్ టు గివ్ క్వాలిటీ ఫిల్మ్స్ అండి. గ్రేట్. సో ఏదో చేసే అంతకుముందు మధ్యలో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ డిడ్. సో ఈసారి నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి కథలు ఎంచుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి ప్రతినిధి 2. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ 25 కేంద్రాలలో 100 రోజులు రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ చిత్రం హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హనుమాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ నిలిచింది. ఫ్రేమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మార్కులను వసూలు చేసింది. ఓవర్సీలో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రీజనబుల్ టికెట్స్ ధరలు ఉన్నప్పటికీ హనుమాన్ అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషల్లో కమర్షియల్ హిట్ గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా హనుమాన్ 100 డేస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. హనుమాన్ జయంతి రోజు 100 రోజులు కావడం ఏంటి, ఇది ముందే రాసి పెట్టింది. అది ఆ భగవంతుడు, ఆ హనుమంతుల వారి ఆశీర్వాదం మా టీం మీద, ఈ సినిమా మీద పూర్తిగా ఉందనడానికి ఇది నిదర్శనం. నాకు అవకాశం ఇచ్చి తన యూనివర్సిటీలో మమ్మల్ని కూడా ఒక ఫ్యాకల్టీగా, సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీగా చేర్చుకున్న ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి వెనక ఉండి తన కష్టాన్ని పట్టించుకొని తను కూడా వాళ్ళతో పాటు సమంగా కష్టపడుతూ ఈ సినిమా నడిపించారు. కమర్షియాలిటీ అంటే ఇంతే, ఈ స్థాయి వరకు మనం చేయగలుగుతాం అనుకుంటున్న నా మైండ్ సెట్కి ఒక్కసారి ఆయన కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన అవుట్పుట్కి, నేను ఇచ్చిన సౌండ్ తాలూకా వైబ్రేషన్స్ ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే, ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసిన తర్వాత తన బలం తనకి పూర్తి స్థాయిలో తెలిసినట్టు, నా బలం నాకు పూర్తి స్థాయిలో ఇంకా తెలిసింది అనుకోవట్లే, కానీ నా ఊహకు మించి నేను ఎంత చేయగలుగుతానే ఒక ఆశ్చర్యానికి నేనే గురయ్యాను. మాకు 100 రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరపున శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజుల సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్లే అయింది సార్. అండ్ అలాగే దీని కర్త కర్మ క్రియ డే 1 నుంచి, అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను, ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్ గా పుట్టాల్సింది, ఉండాల్సింది, ఆయన సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. చాలా గర్వంగా కూడా ఉంది. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడము, అది సక్సెస్ అవ్వడము, హనుమాన్ లాంటి సినిమా ఒక 100 డేస్ అది మా ప్రొడక్షన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో రావడం నిజంగానే గర్వంగా ఉంది. మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ప్రొడ్యూస్ చేసిన ఫిలిం 100 డేస్ సక్సెస్ఫుల్గా ఆడిందంటే దానికి కారణం ఆడియన్స్. సో దిస్ మేజర్ సక్సెస్ గోస్ టు ఆడియన్స్. ద రిసెప్షన్ యూ గేవ్ ఆల్ దీస్ 100 డేస్ ఈజ్ మార్వలస్. సో మూవీలో గెటప్ సీన్ గారు డైలాగ్ అన్నట్టు, ఇది ఎక్కడి మాస్ రామావా అన్నట్టు, ఇది ఎక్కడి రెస్పాన్స్ రామావా అన్నట్టున్నది మీది 100 డేస్. సో ఐ థింక్ ఈ సమ్మర్ వీఆర్ కమింగ్ విత్ 3D వర్షన్. ఐ థింక్ ఇదే రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను మీ నుంచి. మంచి విషయం చేయాలంటే దానికి దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్తారు. ఆ బ్లెస్సింగే అందరినీ ఒకే లైన్లో వాళ్ళు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ గాడ్. ఈరోజు రాగానే ఎయిర్పోర్ట్లను బట్టి నా మనిషిని చూశాను. మొదట చెప్పారు, విభీషణంగా చేయడం వచ్చి చాలా నార్మల్ విషయం కాదురా, నీ బాడీలో బలం ఉండాలి, నీ మైండ్లో బలం ఉండాలి. ఆ రామచంద్రుడు స్ట్రైట్గా బ్లెస్సింగ్ ఇస్తానే అది జరుగుతుంది, నువ్వు చేసుకున్నావు.
గాడ్ బ్లెస్ యూ అలా అన్నారు. చూసిన రామచంద్రుడు దా ప్రశాంత అలానే చూశాను. ఎందుకంటే సడన్గా ఉండే మీట్ చేసాము, నాకు ఏం తెలియదు. సడన్గా ఉండే చూస్తే నాకు డిజిటల్లో చూపించారు, ఇది చేద్దాం, మీరు చేస్తే బాగుండు అనుకున్నాను. సార్ వెళ్తాం సార్ రండి. ఈ జనరేషన్‌లో 100 రోజులు నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు. ఇది నా 100 రోజులు కాదు. ఇది మీ అందరి 100 రోజులు. మీరు మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. ఇది మీరు మాకిచ్చిన గిఫ్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఈ లవ్ చూపిస్తున్నారో దాన్ని డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని చేయబోతున్నాను. సో ఈ యూనివర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. సో సముద్రకని గారు విల్ కంటిన్యూ ప్లేయింగ్ విభీషణుడి రోలు. వర్సటైల్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని మహర్షి కుండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కుండ్ల నిర్మించారు. అనిల్ కార్జే దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో నటి వరలక్ష్మి, నిర్మాత మహేంద్రనాథ్ కుండ్ల మూవీలో హైలైట్స్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. శబరి is releasing on May 3rd. వెళ్ళండి చూడండి. మన సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఎక్కడికి మీకు బోర్ కొట్టలేదు, ల్యాగ్ లేదు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని మొత్తం ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్తోనే వెళ్తారు. దానికి ఏమో పేరు పడదు సేమ్ సార్, ఎమోషనల్ థ్రిల్లర్. ఎమోషనల్ థ్రిల్లర్. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. వాచ్ ఇట్. ఫస్ట్ టైం వచ్చి నన్ను ఒక మదర్ డాటర్ కాంబినేషన్లో మీరు చూస్తారు, ఒక డిఫరెంట్ వరలక్ష్మి చూస్తారు. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. May 3rd in cinemas. Don't forget to go watch. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 3rd. అన్ని లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్లో అందరూ చూడండి. ప్లీజ్ వాచ్ శబరి ఇన్ థియేటర్స్ ఆన్ May 3rd. థ్యాంక్ యూ. మన చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. గో వాచ్ ఇన్ థియేటర్స్. ఐఐటి కృష్ణమూర్తి, ఫేమ్ పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా కొత్త చిత్రం లాంఛనంగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టిఎస్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టి టీం ని అభినందించారు. ఇక్కడ వచ్చిన మా బంధుమిత్రులు, ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం. డైరెక్టర్ పాలిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా. సో ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ ఇది. ఎందుకంటే మేము ముందే అన్ని కథ చెప్పేస్తే ఇంకా ఇప్పుడున్న మీడియాలో అన్ని మొత్తం ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. సో బేసిక్ అంటే ఒక మంచి లవ్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇది. ఇందులో నేను ఒక ప్రముఖమైన క్యారెక్టర్ చేసిన, అంటే ప్రముఖం అంటే చాలా లీడ్ రోల్ అనుకోండి, ఇంపార్టెంట్ రోల్ ఇది. నా పక్కన అజయ్ ఘోషాల్ గారి పక్కన నేను చేస్తున్నాను. మా ఇద్దరు కాంబినేషన్ ఇది. సెకండ్ మూవీ ఇది. యాక్చువల్గా ఆల్రెడీ ఒక మూవీ చేసాం, రిలీజ్లో ఉంది. సో ఈ సెకండ్ మూవీ. बेसिकली ये फिल्म 3 प्रोडक्शन को मिला के बन रही है एंड मैं थैंक्स कहना चाहूँगी राजेश सर को, रमेश सर को एंड राजू सर को एंड ऑफकोर्सली मैं डायरेक्टर पालिक सर को कि इतनी अच्छी अपॉर्चुनिटी मुझे मिल रही है. और मैंने मराठी एंड हिंदी में वर्क किया है बट ये मेरा फर्स्ट टाइम है इन तेलुगु फिल्म. अच्छा, मैंने मराठी में और हिंदी में वर्क किया है, ये मेरा फर्स्ट टाइम है इन तेलुगु फिल्म. तो आई होप कि बहुत अच्छे से शूट हो, मेरा एक्सपीरियंस अच्छा हो. और आगे क्या एक्सपीरियंस होगा मुझे पता नहीं, बट भगवान से यही प्रार्थना है कि बहुत अच्छे से शूट कंप्लीट हो जाए और रिलीज हो जाए और आप सभी का, दर्शकों का इस फिल्म को बहुत बहुत ढेर सारा प्यार मिले. थैंक यू. सो मेरा नाम अंबिका वानी है और ये फिल्म पहले तो मैं पालिक सर और हमारे प्रोड्यूसर्स को थैंक यू बोलना चाहूँगी इतनी अच्छी अपॉर्चुनिटी देने के लिए, और आप सभी आए इसके लिए थैंक यू. एंड ये फिल्म जब बन जाएगी तो आप सभी देखिएगा और बहुत सारा प्रमोट कीजिएगा.
ताकि हमारी फिल्म हिट हो। और थैंक यू అన్న మీడియా అన్న ఫస్ట్ మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న మంచిగా వచ్చి కొంచెం బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ మా డైరెక్టర్ పాలిక్ గారి ఛాన్స్ ఇచ్చారు మంచిగా ఒక గుడ్ ఫిలిం ఇది డీసెంట్ ఫిలిం ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ ఇంత డీసెంట్ ఫిలింలో నాకు రోల్ ఇచ్చినందుకు లైక్ బేసిక్గా ఆఫ్టర్ ఒక ఫిలిం తర్వాత మంచి టీనేజ్ కనెక్ట్ అయ్యేటట్టు కాలేజ్కి కనెక్ట్ అయ్యేటట్టు ఒకటి చేద్దాం అనుకున్నా బట్ పాలిక్ గారు ఇది ఎప్పుడైతే చెప్పి స్టోరీ చెప్పారో ఫ్యామిలీస్కి కూడా కొంచెం ఒక మంచి కంటెంట్ కావాలి కదా అని చెప్పి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా స్టార్ట్ చేసాం అనమాట సో యా లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఇందులో ప్యాడింగ్ చూస్తే అసలు అందరూ సాలిడ్ ప్యాడింగ్ అమని గారు శ్రీను అని అందరూ మంచి అజయ్ ఘోష్ గారు సో ఎవరినైతే ఐడలైజ్ చేసుకున్నానో వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ మై కో ఆర్టిస్ట్ హీరోయిన్స్ అండ్ విలన్ సో అనిరుద్ త్వరగా షూట్ ముందు పూర్తి చేసుకుని మీ అందరికి ముందుకు వస్తాం అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలి ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ హలో అండి హాయ్ అందరికీ నమస్తే ప్రెస్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే పాలిక్ అన్న థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఐఎమ్ సో వెరీ హ్యాపీ మా అమ్మ అమ్మని గారు నేను ఆ నలుగురు తర్వాత మళ్ళీ కాంబినేషన్లో చేయబోతున్నాం పాలిక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ అలాగే ప్రొడ్యూసర్ రాజేష్ రమేష్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బ్యూటిఫుల్ కో ఆర్టిస్ట్స్ హీరోయిన్స్ కూడా ఇక్కడే ఉన్నారు యాంటీ రోల్ చేసే అనిరుద్ కూడా ఇక్కడే ఉన్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సో ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసి మీ అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సినీ నటులు పెద్ద తారాగణం మరి రామణి గారు పెద్ద యాక్టర్ మరి వీరి ఆధ్వర్యంలో మరి సినిమాలని ముందుకు తీసుకెళ్లాలని డైరెక్టర్గా పాలిక్ శ్రీనివాస్ గారు మరి ప్రొడక్షన్ నెంబర్ 3 మొదలుపెట్టి మరి 3వ సినిమా తీసుకొని ఈరోజు మమ్మల్ని నేను డిఆర్ సంస్థ డిఆర్ దుర్గం రాజేష్ నేను కూడా నిర్మాతగా నాతో పాటు ఆర్ఆర్ క్రియేషన్స్ రావుల రమేష్ అండ్ మిత్ర బృందం ఇంకా తదితరులు అందరం కలిసి ఈ సినిమాని పెద్ద ఎత్తున మరి భారీ ఎత్తున నిర్మిద్దామని మరి ముందుకు వచ్చినాం మరి అలాగే ఈ యొక్క ప్రొడక్షన్ నెంబర్ 3ని మరి ప్రేక్షకులు అలరించాలని మరి ఇక్కడ చూస్తే మరి హీరో పృథ్వీ మరి అలాగే అంబిక వాణి హీరోయిన్ రూపాలి హీరోయిన్ మలయాళ నటుడు అనిరుద్ మరి ప్రతి ఒక్కరు మరి హీరోయిన్స్ బాంబే నుండి మలయాళం నుంచి చూస్తే విలన్ అనిరుద్ గారు మరి అలాగే హీరో తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కళాకారులను తీసుకొని పాలిక్ గారు చాలా అందరి కళాకారులని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పాత వాళ్ళని కూడా మరి ముందు పెడుతూ ఈరోజు ఈ యొక్క సినిమాని చాలా విజయవంతంగా ఈరోజు ప్రారంభోత్సవం మరి ముహూర్తం టైంకి ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు అందరినీ కూడా మరి కలుపుకొని ఇప్పుడు భరద్వాజ్ గారు కూడా వచ్చి క్లాప్ కొట్టి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు అలరించాలని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నాం ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ cinema 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 cinema